ఒక నిజాన్ని నిజమని చెప్పడం ఎంత కష్టమో, ఒక అబద్ధాన్ని అబద్ధమని చెప్పడం అంతకన్నా కష్టం. సమాజంలో ఒక న్యాయవాదిగా ఉండి, విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తే ఈరోజు ఒక నిజాన్ని నిజమని నిరూపించలేక 65 రోజులు జైలుకు వెళ్ళాడు. నాకు న్యాయం చేయమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు సరికదా. ఎదుటివారికి అండగా నిలబడ్డ తీరుపై ఆ న్యాయవాది ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరు? ఒక ఆస్తి వివాదాన్ని తెగే వరకు లాగి చివరకు దాడులు, హత్యల వరకు తీసుకెళ్తారా? అనంతపురం నగరం నడిబొడ్డున ఓ ఆసుపత్రి వ్యవహారంలో ఆ న్యాయవాదికి న్యాయం చేసేదెవరు? అసలేంటా కదా? ఎవరా న్యాయవాది? ఆయన్ని మోసం చేసిందెవరు? సార్, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి. కోట్ల రూపాయల పెట్టుబడులు, 3 ఏళ్ల పాటు పడ్డ శ్రమ సార్. నాకు నష్టం జరిగితే రోడ్డున పడతాను. ఇది ఒక వ్యక్తి ఆవేదన. అది కూడా ఒక సామాన్యుడు కాదు. సమాజంలో ఒక న్యాయవాదిగా న్యాయం కోసం పోరాడే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చినా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10ల సార్లు ఎస్ఐ, సిఐ దగ్గర నుంచి ఎస్పీ, డిఐజీ వరకు ఆ నల్లకోటు వేసుకున్న వ్యక్తికి న్యాయం జరగలేదు. పైగా బహుమతిగా 65 రోజుల జైలు జీవితం బహుమతిగా వచ్చింది. ఇంతకీ ఎవరా న్యాయవాది అంటే లాయర్ సత్యనారాయణ రెడ్డి. ముందుగా అసలేం జరిగిందనేది తెలుసుకునే ముందు అసలు ఈ సత్యనారాయణ రెడ్డి ఎవరనేది చెప్పాలి. ఒకప్పుడు ఏఐఎస్ఎఫ్ ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డారు. జిల్లా కోర్టులో ఆయన గురించి తెలియని వారుండరు. గడిచిన ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేశారు. ఆ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు. ఇక అసలు మ్యాటర్కు వస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఏంటనేది చెప్పాలి. గత 5-6 నెలలుగా అనంతపురం నగరం నడిబొడ్డున సాయినగర్లో జరుగుతున్న శ్రీనివాస ఆసుపత్రి వివాదం గురించి తెలియని వారుండరు. పార్ట్నర్స్ మధ్య తలెత్తిన వివాదంతో నిరసనలు, దాడులు, కేసులు, అరెస్టుల వరకు ఈ వ్యవహారం నడిచింది. అసలేంటి ఈ వివాదం అంటే, సాయినగర్లోని ఓల్డ్ పావని హాస్పిటల్ ఓనర్ గుత్తా పావని 2020వ సంవత్సరంలో ఆసుపత్రి భవనాన్ని 4 వ్యక్తులు కలిసి కొన్నారు. ఇందులో శ్రీనివాసరావు వాటా 50%, సత్యనారాయణ రెడ్డి వాటా 30%, రాఘవేంద్ర వాటా 15%, శ్రీలత వాటా 5%. వీరు ఈ ఆసుపత్రిని కొన్న తర్వాత శ్రీనిలయం ఫర్మ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఇది శ్రీనివాస ఆసుపత్రి కాదు, కేవలం శ్రీనిలయం మాత్రమే. ఆ తర్వాత శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు 10 సంవత్సరాల లీజుకిచ్చారు. అందులో భాగంగానే శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్లు అయిన శ్రీనివాసరావు, రాఘవేంద్రలు రెనోవేషన్ చేయాలని భావించారు. అప్పటి వరకు సత్యనారాయణ రెడ్డికి కేవలం బిల్డింగ్ లో మాత్రమే 30% షేర్ ఉంది. కానీ రెనోవేషన్ బాధ్యతలు సత్యనారాయణ రెడ్డికి అప్పగించారు తోటి పార్ట్నర్లు. బయట 1450 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉన్నప్పటికీ పార్ట్నర్ కావడంతో 900 రూపాయలు స్క్వేర్ ఫీట్ తో కొంత భాగం, 1150 రూపాయలతో మరికొంత భాగంతో నిర్మించేలా సత్యనారాయణ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ విధంగా ఆయన సుమారు 5.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో శ్రీనివాసరావు మాత్రం 1,40,00,000 చెల్లించారు. మిగిలిన పార్ట్నర్స్ ఒక్క రూపాయి కూడా సత్యనారాయణకి ఇవ్వలేదు. ఇది వాస్తవంగా ఆ బిల్డింగ్ వ్యవహారంలో జరిగిన కథ. ఇప్పుడు సత్యనారాయణ రెడ్డికి బిల్డింగ్ లో 30% షేర్, రెనోవేషన్ చేసిన డబ్బు ఇవ్వాల్సి ఉంది. అలా లేదంటే ఆ భవనంలో ఆసుపత్రి నడిపినా లేదా ఏదైనా ఇతర వ్యాపారం చేసినా అందులో వాటా ఉంటుందనేది వాదన. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ఇందులో శ్రీనివాస ఆసుపత్రి నిర్వహించాలనేది మొదటి నుంచి శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు ప్లాన్. ఇందులో సత్యనారాయణ రెడ్డికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వారు చెప్పిన లెక్క ప్రకారం బిల్డింగ్ తో పాటు ఆసుపత్రిలో కూడా 30% షేర్ ఉంటుందని పక్కాగా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే మిగిలిన పార్ట్నర్లు అసలు సత్యనారాయణకు బిల్డింగ్ లో మాత్రమే షేర్ ఉందని, ఆసుపత్రికి సంబంధం లేదని ఎదురు తిరిగారు. ఇక్కడే వివాదం మొదలైంది. దీనికి సత్యనారాయణ రెడ్డి, నాకు ఆసుపత్రితో సంబంధం లేకపోతే నేను పెట్టిన ఖర్చు ఇచ్చేయమని న్యాయం అడిగాడు. అటు ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వకుండా ఆసుపత్రిలో షేరు లేదంటూ బుకాయించడంతో వివాదం ఏర్పడింది. దీనిపై సత్యనారాయణ రెడ్డి గత 3 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.
శ్రీనివాసరావు అనే ఒక అతను, రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి, శ్రీలత అనే ఆమె కలిసి నలుగురు కలిసి పాత పావని హాస్పిటల్ 10 కోట్ల రూపాయలకి కొనడం జరిగింది. అందులో శ్రీనివాసరావుది 50% షేరు, రాఘవేంద్రది 15%, నాది 30%, శ్రీలతది 5%. ఈ విధంగా షేర్స్ డివైడ్ చేసుకొని ఒక ఫర్మ్ రిజిస్టర్ చేసుకొని ఆ ఫర్మ్ పైన నేను బిల్డింగ్ కొన్నాం. బిల్డింగ్ కొనిన తర్వాత దాన్ని రెనోవేషన్కి వాళ్ళందరూ కలిసి నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను బిల్డింగ్ అంతా కట్టిన దానికి దాదాపు 5 కోట్ల రూపాయలు అయింది. ఓపెన్ చేసేటప్పటికి శ్రీనివాసరావు ఏం చేశాడంటే, అతను చదివింది 10వ తరగతి అయినా కూడా ప్రజలందరికీ గత 20 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ శ్రీనివాసరావు అని చెప్పి పరిచయం చేసుకుంటాడు ఎవరిపైనా కూడా. ఈ రోజు కూడా 99% మందికి, ఈవెన్ ఆశ్చర్యకరం ఏంటంటే పోలీసులకు కూడా అతను ఏదో MBBS MD డాక్టర్ మాదిరి ఫీల్ అయ్యి డాక్టర్ శ్రీనివాస్ అంటారు. కానీ నిజానికి అతను చదివింది 10వ తరగతి. ఈ రాఘవేంద్ర అనే వ్యక్తి BAMS ఆయుర్వేదిక్ డాక్టర్. కానీ ప్రజలకేమో అతను MBBS MDగా పరిచయం చేసుకుంటాడు. వాళ్ళు శ్రీనివాస్ హాస్పిటల్ అని చెప్పని అది పెట్టుకొని నడుపుతున్నారు. ఈమె శ్రీలత వాళ్ళని నాకు పరిచయం చేస్తూ వీళ్ళందరూ కలిసి ఒక వ్యాపారం చేస్తాం బాగుంటుంది అని చెప్తే నేను కూడా వాళ్ళని నమ్మి పూర్తిగా దాదాపు కోట్లాది రూపాయలు నేను కూడా వాళ్ళకు పెట్టి వ్యాపారంలో పార్ట్నర్షిప్గా చేరడం జరిగింది. కానీ చివరికి బిల్డింగ్ కొనిన తర్వాత, బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఏకమైనాకే పార్ట్నర్షిప్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేశారు. సత్యనారాయణ చెబుతున్న దాని ప్రకారం అసలు డాక్టర్లే కాని శ్రీనివాసరావు, రాఘవేంద్రలు డాక్టర్లు అని చెప్పుకుని జనాన్ని మోసం చేయటమే కాకుండా తనను కూడా నమ్మించి మోసం చేశారని అంటున్నారు. ఇక ఇందులో 5% షేర్ ఉన్న శ్రీలత బ్యాక్గ్రౌండ్ మొత్తం నేరమయమని, వీరంతా కలిసి పంచాయతీలు చేయమని రాజకీయ నాయకులు చుట్టూ తిరిగారన్నారు. ఎవరి దగ్గరకు వెళ్లినా సత్యనారాయణ రెడ్డిది న్యాయం ఉందని తేలడంతో వెనక్కి రావడం, ఆయనపై అక్రమంగా కేసులు పెట్టడం రివాజుగా మారిపోయింది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని ఆశ్రయిస్తే ఇప్పుడు టీడీపీ రాగానే వారి పేర్లతో ఫ్లెక్సీలు, వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని సత్యనారాయణ రెడ్డి అంటున్నారు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే, నేను మోసపోయానని, అన్ని డాక్యుమెంట్లు నాకు చేయాలని SI మొదలుకొని CI, SP, DIG వరకు న్యాయం జరగలేదని అంటున్నారు. సత్యనారాయణ రెడ్డి 2 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉదయం సాయంత్రం ఒక గుడికి ప్రదక్షిణలు చేసినట్టు ఎన్నోసార్లు తిరిగినా కూడా కనీసం నా వైపు చూడలేదన్నారు. జిల్లా SP ఆస్పత్రిలో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని 145 సెక్షన్ విధించినా ప్రస్తుతం టీడీపీ నాయకుల సహకారంతో ఆస్పత్రి తాళాలు పగలగొట్టారు. తిరిగి అందులో నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై సత్యనారాయణ రెడ్డి ఎంతమందికి చెప్పినా న్యాయం జరగకపోవడంతో ఆస్పత్రి వద్దకి వెళ్లారు. అప్పుడు పార్ట్నర్లకు సత్యనారాయణ రెడ్డికి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. అక్కడ పోలీసులు, మీడియా ప్రతినిధులంతా ఉన్నారు. మధ్యలో కొందరు పంచాయతీ చేస్తామని సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇదే సంఘటన మీద 45 రోజుల తర్వాత సత్యనారాయణ రెడ్డి హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. గొడవళ్లు, సమ్మెట్లతో దాడికి వచ్చారని కేసులు పెట్టారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఉండగా ఆస్పత్రిలో ఎక్విప్మెంట్ సిద్ధం చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారని తెలియగానే సత్యనారాయణ రెడ్డి ఆవేశంలో తన మనుషులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ మాటామాటా పెరగడంతో సత్యనారాయణ రెడ్డి, అతని మనుషులు ఆస్పత్రిలో వస్తువులను పగలగొట్టారు. ఈ ఘటనలో సత్యనారాయణ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. ఆయన ఆస్పత్రిలో చేరారు. కానీ పోలీసులు ఈ సంఘటనలను సీరియస్ గా తీసుకుని జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున గొడవ జరిగిందన్న ఉద్దేశంతో కేసులు నమోదు చేశారు. సత్యనారాయణ రెడ్డితో పాటు 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చివరకు న్యాయం కోసం తిరిగిన సత్యనారాయణ రెడ్డి ఏకంగా 65 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉన్నప్పటికీ పార్ట్నర్లు మాత్రం వెనక్కు తగ్గలేదు. మళ్లీ ఆస్పత్రిలో పనులు చేపట్టారు. జైలు నుంచి వచ్చాక సత్యనారాయణ రెడ్డి మరోసారి జిల్లా SP, DIGని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. సార్, నాకు న్యాయం చేయండి. అన్యాయంగా జైలుకు కూడా వెళ్లొచ్చాను. కేసులు ఎదుర్కొంటున్నాను. కోట్లు పెట్టి నష్టపోయానని వారిని వేడుకుంటున్నారు. వాస్తవంగా 30% షేర్ ఉందన్న డాక్యుమెంట్లు ఉండడంతో మీరు కూడా ఆస్పత్రికి వెళ్లవచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఆస్పత్రి వద్దకు వెళ్తే పోలీసులు ఏదో ఒక కేసులో ఇరికిస్తూ ఉన్నారని సత్యనారాయణ రెడ్డి వాపోతున్నారు. ఇది వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేని విషయం. ఇది వ్యక్తిగత విషయం. 4 పార్ట్నర్లు కలిసాము, ఒక బిల్డింగ్ కొన్నాము 10 కోట్లకి. దానికి మళ్ళీ ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టాము, ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నాము. నాకు అందులో 30% షేరు. నాకు రికార్డు పరంగా రిజిస్టర్లు ఉన్నవి. 10 కోట్లు కొనిన తర్వాత బిల్డింగ్ మళ్ళా రెనోవేషన్ చేయడానికి అగ్రిమెంట్ నాకు ఇచ్చారు. దానికి దాదాపు నేను 5-6 కోట్లు ఖర్చు పెట్టాను.
ఆ డబ్బులు కూడా వాళ్ళ నా పార్ట్నర్లు నాకు ఇవ్వలేదు, నా 30% షేరు నాకు ఇవ్వలేదు. అదో కోర్టులో కేసులు నడుస్తున్నాయి, నాకు డబ్బులు ఇవ్వాలని కోర్టులో కేసు వేసా, వాళ్ళు నా పైన కేసు వేశారు. ఇది జరిగిన విషయం. టెక్నికల్ గా చూసినా న్యాయపరంగా చూసినా ఇక్కడ స్పష్టంగా సత్యనారాయణకు 30% షేర్తో పాటు రెనోవేషన్ ఖర్చులు ఇవ్వాలి. అలా ఇస్తే మ్యాటర్ సెటిల్ అవుతుంది. పైగా ఇది ప్రపోజ్డ్ అగ్రిమెంట్ గా ఉంటే లీజ్ అగ్రిమెంట్ అంటూ మిగిలిన పార్ట్నర్లు కోర్టుకు వెళ్లగా దానిని కూడా కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం విజయవాడ కోర్టులో వివాదం ఉంది. అయినా సత్యనారాయణ రెడ్డికి ఎలాంటి న్యాయం జరగకుండా మళ్లీ అక్కడ నిర్మాణ పనులు ఎలా చేపడుతున్నారో అర్థం కాలేదని ప్రశ్నిస్తున్నారు. సత్యనారాయణ రెడ్డిని ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారో కూడా తెలియడం లేదు. సరిగ్గా ఈ సంఘటన చూస్తే గతంలో రాప్తాడు మండలంలో డబుల్ మర్డర్ జరిగింది. ఇలా అన్నదమ్ములు పార్ట్నర్ల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు తగిన న్యాయం జరగకపోతే చంపుకునేందుకు కూడా వెనకాడని పరిస్థితులు మనం చాలా చూసాం. ఇప్పుడు ఈ ఆస్పత్రి వివాదంలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి భావోద్వేగంతో క్షణికావేశంతో కూడిన నిర్ణయాలతో గొడవలు జరిగాయి. దాడులు చేసుకునే వరకు కూడా వెళ్లాయి. డబ్బు నష్టపోయిన వారు ఎక్కడో ఒక చోట ఆవేశంతోనే బాధతోనే తీసుకునే నిర్ణయాలు ఎంతటి దారుణానికైనా దారితీసే పరిస్థితి ఉండొచ్చు. అందుకే ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా నగరంలో ఇలాంటి వాటికి తావు లేకుండా చొరవ తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.